ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పీసీసీ పరిశీలకులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. మండల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయలేదంటూ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు మీనాక్షి. పాలమూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీకి ఫోన్లో కోపడ్డారు. మండల అధ్యక్షుల కోసం నేతల పేర్లను సూచించాలని, ఈ విషయంలో పైరవీలు వద్దంటూ వార్నింగ్ ఇచ్చారామే. దీంతో మండల అధ్యక్షులుగా కొందరు పేర్లను సూచించారు నేతలు. పీసీసీ పరిశీలకులతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. మండల అధ్యక్షుల ఎంపిక పూర్తి చేయలేదంటూ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చారీని అడుగుదాం. చారీ, ఎవరా ఎమ్మెల్యేలు, ఏ విషయంలో క్లాస్ తీసుకున్నారు మీనాక్షి? పీసీసీ పరిశీలకులకు సంబంధించినటువంటి సమావేశం కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ లో ఈ సమావేశం ముగిసింది. అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పరిశీలకులతో సమావేశం అయ్యారు. వరుసగా మండల అధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ రోజు సమావేశాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ఈ రోజు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చాలా వరకు ఎమ్మెల్యేలు పరిశీలకులు పూర్తి స్థాయిలో ఆయా మండలాలకు సంబంధించినటువంటి మండల అధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటి పేర్లను, ఆ జాబితాలని, వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి అందించారు. అయితే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 2-3 ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను పూర్తి చేయనటువంటి నేపథ్యంలో సమావేశం నుంచే వాళ్లకు నేరుగా ఫోన్ చేసి వాళ్ళకి ఓ రకంగా క్లాస్ తీసుకున్నారు. ఎందుకు గడువిచ్చిన సమయంలోపు మండల అధ్యక్షులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను ఎందుకు చేయాలనేటువంటి అంశాన్ని ప్రశ్నించారు. అదే జిల్లాకు సంబంధించినటువంటి మరో ఎంపీకి కూడా ఫోన్ చేసి మండలాధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఆలస్యానికి సంబంధించినటువంటి కారణాలపైన ఆరా తీశారు. ఈ సమావేశానికి వచ్చినటువంటి కొంతమంది నేతలు పలానా మండలంలో పలానా అతనికి మండలాధ్యక్షుడి పదవి ఇవ్వండి, పార్టీకి అక్కడికొస్తారని 1-2 నేతలు సూచించారు. దీంతో మీనాక్షి నటరాజన్ కొంత కోపానికి వచ్చారు. మీరు ఎవరైతే పరిశీలకులుగా వెళ్లాలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్టును మాత్రమే నివేదిక రూపంలో ఇవ్వండి, కానీ ఇలా సూచనలు మాత్రమే చేయాలి, కానీ ఇలా పైరవీలు చేయొద్దు అని ఓ రకంగా వాళ్ళకు కూడా క్లాస్ తీసుకున్నారు. మండలాధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియని ఎంతవరకు వచ్చిందని సమీక్ష చేసేటువంటి కార్యక్రమంలో ఇవాళ సమావేశం జరిగింది. ఈ సమావేశం చూసిన తర్వాత మీనాక్షి నటరాజన్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కనుక చూస్తే పార్టీ నిర్మాణానికి సంబంధించి చాలా సీరియస్ గా హైకమాండ్ కావచ్చు, ఇన్ఛార్జి వ్యవహరిస్తున్నట్టు కనపడుతుంది. పార్టీ నిర్మాణమే వచ్చే ఎన్నికలకు కీలకంగా మారబోతుంది కాబట్టి పార్టీ నిర్మాణం మీద మీనాక్షి నటరాజన్ ఫోకస్ చేసినట్టు కనపడుతుంది. పనిచేయని నాయకులకు నేరుగా ఈ రోజు సమావేశానికి రాకపోయినా వారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా పార్టీ అప్పగించినటువంటి పనిని పూర్తి చేయాలని, మండలాధ్యక్షుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆలస్యం ఎందుకైంది అనేటువంటి కోపాన్ని కూడా ప్రదర్శించినట్టు తెలుస్తోంది. రైట్ చారీ, థ్యాంక్ యూ.